Hi, dear viewers and subscribers. Welcome back to our GRS Edutainment ఛానల్. ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియో FLN అసెస్మెంట్ టూల్కి సంబంధించి, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టూల్కి సంబంధించి, దీనికి సంబంధించి నేను గతంలో మీకు ప్రామిస్ చేశాను, దీన్ని మీకు వీడియో రూపంలో పంపిస్తానని. నాకు మరి గత కొన్ని రోజులుగా బిజీగా ఉండటం వలన, ఎగ్జామ్స్ ఉండటం వలన ఈరోజు మీకు ఈ అసెస్మెంట్ టూల్కి సంబంధించి సమాచారాన్ని అందిస్తున్నాను. ఇది సుమారు ఒక 6 వీడియోలు దీని మీద తయారవుతాయి. కాబట్టి ఇది మొదటి వీడియో. దీంట్లో మీకు పూర్తి సమాచారం మరియు మొదటి రోజు మనం నిర్వహించాల్సినటువంటి అంశాల గురించి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అసలు అసెస్మెంట్ టూల్ అంటే ఏమిటి? ఈ అసెస్మెంట్ టూల్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీకి సంబంధించి ఏజ్ అప్రోప్రియేట్ అసెస్మెంట్ టూల్, AAAT అని కానీ, లేదంటే ఏజ్ బేస్డ్ అసెస్మెంట్ టూల్గా కానీ దీన్ని మనం అభివర్ణిస్తాం. మనకి ఈ అసెస్మెంట్ టూల్ అనగానే మనకి మదిలో మెదిలే రెండవ ప్రశ్న, ఈ టూల్ ఎవరిని ఉద్దేశించింది? ఇది 1వ మరియు 2వ తరగతులకు ఉద్దేశించిన బేస్ లైన్ టెస్ట్. అంటే ఈ టెస్ట్ మనం ఫస్ట్ క్లాస్కి, సెకండ్ క్లాస్కి మాత్రమే మనం కండక్ట్ చేస్తాం. మరి ఈ టూల్ని మనం ఎప్పుడు నిర్వహించాలి అనే ప్రశ్న తలెత్తినప్పుడు, దీనిని FA1కి బదులుగా, అంటే 3, 4, 5 తరగతులకి FA1 కండక్ట్ చేయబడుతుంది. ఆ సందర్భంలో మనం 1, 2 తరగతులకు ఈ ఏజ్ అప్రోప్రియేట్ అసెస్మెంట్ టూల్, అంటే ఈ అసెస్మెంట్ టూల్ని మనం బేస్ లైన్ టెస్ట్గా నిర్వహిస్తాం అన్నమాట. 3 ప్రశ్నలు అయ్యాయి, 4వ ప్రశ్న తలెత్తింది. ఈ టూల్ నిర్వహించడానికి మనకి ఏమేమి అవసరం? దీన్ని నిర్వహించడానికి ప్రభుత్వం వారి నుంచి మనకు ఒక టూల్ కిట్ ఇస్తారు. దానిలో ఏమేమి ఉంటాయి? 1 టీచర్ మాన్యువల్ ఉంటుంది. ఇది పూర్తిగా మనకు సంబంధించింది. దీంట్లో అన్ని కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో అసలు ఏం చేయాలనేది కంప్లీట్గా దీంట్లోనే ఉంటుంది. దీని ప్రకారంగా మనం చేస్తే చాలు. మీకు అవన్నీ కూడా చూపిస్తాను, ఎలా ఉంటాయి ఈ 6 అంశాలన్నీ మీకు నేను చూపిస్తాను. 2 పిక్చర్ కార్డ్స్ ఉంటాయి. 3 పిక్చర్ కాపీ ఉంటుంది. 4 వర్క్షీట్స్ ఉంటాయి. 5 గ్రేడ్ 1, గ్రేడ్ 2 రిపోర్ట్ కార్డు ఉంటుంది. ఇది మన స్కూల్లో ఎంతమంది అయితే పిల్లలు 1, 2 తరగతుల వారు ఉన్నారో అన్నీ వస్తాయన్నమాట అండి ఈ రిపోర్ట్ కార్డ్స్. ఈ మిగతావన్నీ కూడా మనకి సింగిల్గానే ఉంటాయి. 6వది అసెస్మెంట్ రికార్డ్ షీట్. విద్యార్థులు, అంటే 1, 2 తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమగ్ర నివేదికని ఈ అసెస్మెంట్ రికార్డ్ షీట్లో మనం పొందుపరుస్తాం అన్నమాట. ఇవి మనకి FLN అసెస్మెంట్ టూల్లో ఇక్కడ దాకా ఉన్నటువంటి సమాచారం. తర్వాత మన మధ్యలో మెదిలే మరొక ప్రశ్న ఏంటంటే, 5వ క్వశ్చన్గా మనం చెప్పుకుంటే, దీని ద్వారా ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఈ అసెస్మెంట్ FLN అసెస్మెంట్ టూల్ పెట్టడం ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం? 1, 2 తరగతుల విద్యార్థుల యొక్క సమగ్ర అభివృద్ధిని మనం అసెస్ చేయబోతున్నాం. దానికి గాను మనం ప్రారంభ పరీక్షని నిర్వహించి, అసలు ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో మనం నిర్ధారణ చేస్తాం అన్నమాట. సో దట్స్ వై వి సే దిస్ వన్ బేస్ లైన్ టెస్ట్. అయితే సమగ్ర అభివృద్ధి అన్నాం కదా, ఆ అభివృద్ధి రంగం, దానిలో మనం టెస్ట్ చేయబోయేటువంటి నైపుణ్యాల సంఖ్య, మనం ఎన్ని రోజులు విద్యార్థిని పరీక్షించాలనేటువంటి సమాచారం, అలాగే ఆ పరీక్షా విధానాన్ని ఎలా నిర్వహించాలనేది మీకు ఇక్కడ ఈ టేబుల్ రూపంలో ఇవ్వటం జరిగింది. 1 శారీరక అభివృద్ధి. శారీరక అభివృద్ధికి సంబంధించి 2 నైపుణ్యాలను టెస్ట్ చేస్తాం. అది మొదటి రోజు చేస్తాం అన్నమాట. దాన్ని ఎలా చేస్తాం? విద్యార్థుల్ని అయితే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, చిన్న గ్రూపులుగా పెట్టి చేయొచ్చు. తక్కువ మంది ఉన్నారనుకోండి, హోల్ క్లాస్ యాక్టివిటీగా మనం దీన్ని కండక్ట్ చేసేయచ్చు. 2వది వచ్చి మేధాభివృద్ధి. దీంట్లో మనం 7 నైపుణ్యాలు, 7 స్కిల్స్ని మనం టెస్ట్ చేయబోతున్నాం అన్నమాట. తర్వాత 2వ, 3వ రోజు ఈ మేధాభివృద్ధికి సంబంధించి సమాచారాన్ని మనం టెస్ట్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి అన్ని ఇండివిజువల్ టెస్ట్లే.
కేవలం ఒక్కొక్క విద్యార్థిని మాత్రమే మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకని దీనికి 7 కౌశలాలకు సంబంధించి 2 రోజుల సమయాన్ని ఇవ్వటం జరిగింది. అలాగే మూడవది భాష మరియు అక్షరాస్యతకు సంబంధించినటువంటిది. దీంట్లో 4 నైపుణ్యాలను టెస్ట్ చేస్తాం. ఇది 4వ రోజు టెస్ట్ చేస్తాం. ఇది కూడా ఇండివిజువల్ టెస్టే. అలాగే భాష అక్షరాస్యత ఇంగ్లీష్కి సంబంధించి 3 నైపుణ్యాలు ఉంటాయి. 5వ రోజు మనం దీన్ని పరిశీలిస్తాం, విద్యార్థులు పరీక్షిస్తాం. చిన్న గ్రూపులుగా ఇండివిజువల్గా మాత్రమే మనం నిర్వహిస్తాం. అలాగే కళాత్మక అభివృద్ధి కేవలం ఒక కౌశలం మాత్రమే, ఒక నైపుణ్యం మాత్రమే. ఈ నైపుణ్యాన్ని 6వ రోజు ఇండివిజువల్గా నిర్వహిస్తాం. సామాజిక భావోద్వేగ అభివృద్ధి ఇది కేవలం ఒక నైపుణ్యానికి సంబంధించిందే. దీన్ని కూడా 6వ రోజునే మనం పూర్తి చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇండివిజువల్గానే చేయాలి. కేవలం శారీరక అభివృద్ధిని మాత్రమే మనం మినీ గ్రూప్స్లో కానీ లేదంటే హోల్ క్లాస్ యాక్టివిటీగా కానీ కండక్ట్ చేస్తాం. మిగతావన్నిటిని కూడా ఇండివిజువల్ టెస్ట్గా మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇందాక మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఇది టీచర్ మాన్యువల్. ఈ టీచర్ మాన్యువల్లో మనకి సమగ్ర సమాచారం ఉంటుంది. మనం దేన్ని కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం దీంట్లో ఏమైతే ఇచ్చాడో దాన్ని మాత్రం మనం చేస్తే చాలు. మీరు జూమ్ చేసుకుంటే మీకు ఈ పిక్చర్ అంతా కూడా క్లియర్గా కనపడుతుంది. తర్వాత ఇక్కడ పేజీ నెంబర్ 1 కనుక మనం తీస్తే మీకు ఇక్కడ సామర్థ్యాలు అన్నీ క్లియర్గా ఉంటాయి. అలాగే రకరకాలైనటువంటి శారీరక అభివృద్ధిపై అంచనా అనేది ఉంది. ఇక్కడ మీకు టీచర్లకు సూచనలు, స్థాయిలు ఏంటి అనేది మీకు ఇక్కడ పూర్తిగా సమాచారం ఉంటుంది. ఇక్కడ టీచర్లకు సూచన మీరేం చేయాలో ఇక్కడ చెప్పబడుతుంది. పిల్లలు ఏం చేయాలో ఇక్కడ ఉంటుంది. అలాగే గ్రేడింగ్ అనేది ఎలా ఇవ్వాలో ఇక్కడ మీకు ఉంటుందన్నమాట. పిల్లల్ని మనం అసెస్ చేసేటప్పుడు అంటే పరీక్షించే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి ఇక్కడ సమాచారం ఇవ్వటం జరిగింది. ఈ మాన్యువల్ మనం జాగ్రత్తగా చదివితే మనకు సమాచారం మొత్తం దీంట్లోనే ఉంటుందండి. కాబట్టి మీరు పిన్ టు పిన్ చదవండి. ఇక్కడ ఎస్కే అని ఇవ్వటం జరిగింది. ఎస్కే స్టాండ్స్ ఫర్ స్కిల్, నైపుణ్యం అండి. ఎస్టీ స్టాండ్స్ ఫర్ స్టాండర్డ్, స్థాయి. బిఎల్ బేస్ లైన్ అంటే ప్రాథమిక స్థాయి. జీ ఫర్ గ్రేడ్. గ్రేడ్ అంటే మనకి ఏం లేదండి, గ్రేడ్ 1 and 2. దీన్ని మీకు కార్డ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. కాబట్టి ముందు ఎస్కే అంటే స్కిల్, నైపుణ్యం. ఎస్టీ అంటే స్టాండర్డ్, స్థాయి. బిఎల్ అంటే బేస్ లైన్, ప్రాథమిక స్థాయి. అంటే మనకు బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అదనమాట. తర్వాత గ్రేడ్. ఇది టీచర్ మాన్యువల్. ఓకేనండి. ఇవి పిక్చర్ కార్డ్స్. ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం కట్ చేసి వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇదిగోండి ఈ రకమైనటువంటి కార్డ్స్ అన్నీ మనకు వస్తాయన్నమాట. ఇలా యానిమల్స్, వెహికల్స్, ఈ రకంగా ఇవన్నీ కూడా పిక్చర్ కార్డ్స్. ఇవన్నీ పిక్చర్ కార్డ్స్. ఇది పిక్చర్ కాపీ. చూడండి ఇక్కడ పిక్చర్ కాపీ. మనం ఇందాక పిక్చర్ కార్డ్స్ని మనం చూసాము. మనం ఈ మోడల్ ఇస్తే వాళ్ళు ఆ కట్ చేసిన వాటిని ఈ మోడల్లో పెట్టాలన్నమాట, సెట్ చేయాలన్నమాట. మనం ఈ పిక్చర్ చూపిస్తే అవి కట్ చేసి మనం జిగ్జాగ్ వేస్తాము, వాటిని సెట్ చేయాలి. ఇది పిక్చర్ కాపీ. ఇలా ఉంటాయి. దీంట్లో ఉన్న ప్రతి అంశాన్ని మనం ఎలా చేయాలనేది మనకి టీచర్ మాన్యువల్లో స్పష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఏ రకమైనటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా తికమక పడాల్సిన అవసరం లేదు. కాబట్టి టీచర్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ముందు మీకు ఇచ్చినటువంటి టీచర్ మాన్యువల్ని క్షుణ్ణంగా చదవండి. అది చాలు మీకు. మీరు ఎవరిని ఏమీ అడగక్కర్లే. ఓకేనండి. ఓకే, ఇది మనకి పిక్చర్ కాపీ. ఓకేనండి. ఇది రికగ్నైజింగ్ ఎమోషన్స్, సోషియో ఎమోషనల్ అంటే కదా, లాస్ట్ దానికి సంబంధించింది అనమాట. ఇది వర్క్షీట్ అండి. దీనికి కలర్ ఫిల్ చేయాలన్నమాట. ఇది కలర్ ఫిల్ చేయాలి కాబట్టి ఇది వర్క్షీట్. దీంట్లో మనకి
ఇంకా లోపల చూస్తే ఇలాగ చిన్న చిన్న మ్యాథమెటికల్ అవేర్నెస్ కూడా ఉంది, ఎడిషన్ సబ్ట్రాక్షన్. ఇది ఫస్ట్ క్లాస్ వాళ్ళని ఉద్దేశించి కాదు, సెకండ్ క్లాస్ని ఉద్దేశించి అనమాట. కాబట్టి ఈ వర్క్షీట్ ఇక్కడ రైటింగ్ ఎక్స్ప్రెషను అది ఎలా చేయాలనేది మీకు మాన్యువల్లోనే ఉంటుంది. కాబట్టి మీరెవ్వరూ కన్ఫ్యూజన్ గురి కావాల్సిన అవసరం లేదు. ఇది రిపోర్ట్ కార్డ్ అండి. దీంట్లో ప్రతి విద్యార్థికి ఒకటి వస్తుంది. ఇది ఖచ్చితంగా మన స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని వస్తాయి. ఇది ఒక సెట్ అన్నమాట. దీంట్లో ప్రాథమిక సమాచారాన్ని విద్యార్థికి సంబంధించి మనం పూర్తి చేస్తాము. పిల్లల యొక్క గ్రేడ్లను ఇదిగోనండి, శారీరక అభివృద్ధికి సంబంధించి 2 స్కిల్స్కి సంబంధించి విద్యార్థి యొక్క నైపుణ్యాలను మనం బేస్ లైన్ అని రాసి ఉంటుంది ఇక్కడ. ఈ బేస్ లైన్ దగ్గర మనం ఏం చేస్తామంటే ఇలా టిక్ చేసుకుంటూ వెళ్తాం. వరుసగా కాదు, పిల్లాడి యొక్క కౌశలాన్ని గుర్తించిన తర్వాత వాడికి వాడి స్థాయి ఏ స్థాయి అయితే, ఇక్కడ చూడండి 4 స్థాయిలు ఉన్నాయి. 1వ స్థాయి, 2వ స్థాయి, 3వ స్థాయి, 4వ స్థాయి అని. ఈ 4 స్థాయిల్ని చెక్ చేసిన తర్వాత వాడు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిని నిర్ధారిస్తాం. ఉదాహరణకు ఒక విద్యార్థి ఈ స్థాయి పూర్తి చేశాడు, వెంటనే ఈ స్థాయి ఇవ్వాలి. ఈ స్థాయి పూర్తి చేశాడు, వెంటనే ఈ స్థాయి ఇవ్వాలి. ఈ స్థాయి పూర్తి చేశాడు, ఈ స్థాయి ఇవ్వాలి. ఈ స్థాయి దగ్గర చేయలేకపోయాడు అనుకోండి, అప్పుడు ఆ విద్యార్థిని ముందు స్థాయి ఇవ్వాలన్నమాట. ఈ స్థాయి చేయలేకపోయాడు, ముందు స్థాయి ఇవ్వాలి. కానీ టెస్టింగ్ అనేది 4గిట్లోనూ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తి చేస్తేనే దీనికి వెళ్ళాలి, ఇది పూర్తి చేస్తేనే దీనికి వెళ్ళాలి. ఓకేనండి. ఇది ఇచ్చాము, పూర్తి చేశాడు, అప్పుడు ఇది ఇస్తాం. ఇది చేయలేకపోయాడు, అప్పుడు నెక్స్ట్ దాన్ని ఇవ్వకూడదు. ఇంకా ఇది చేయలేకపోయాడు కాబట్టి ఆ విద్యార్థిది ఈ స్థాయి అవుతుందన్నమాట. దీన్ని జాగ్రత్తగా గమనించండి. మనం ఈరోజు పిల్లల్ని శారీరక అభివృద్ధికి సంబంధించి 2 స్కిల్స్లో మనం టెస్ట్ చేసాము. సరే, ఈ కార్డ్ చూపిస్తాను చూడండి. ఇంకా ఇది కొన్ని వెనకాల వైపు ఉంటుంది, ఈ వైపు ఉంటుంది. ఇది కంప్లీట్ రిపోర్ట్ కార్డ్ అనమాట అండి. ఇది ఒక విద్యార్థికి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ కార్డ్. ఇది అసెస్మెంట్ రికార్డింగ్ షీట్. అంటే మన తరగతిలో ఉన్నటువంటి 1-2 తరగతుల విద్యార్థులందరి యొక్క సమాచారాన్ని పూర్తిగా వాళ్ళ గ్రేడ్లని దీంట్లో నింపుతాం అన్నమాట. దీంట్లో కూడా చూడండి, మొత్తం 6 డొమైన్స్ ఉన్నాయి, 18 స్కిల్స్ ఉన్నాయి. మొత్తం 6 డొమైన్లు, 18 స్కిల్లు. మీకు ఇందాక నేను చూపించడం జరిగింది ఒక్కొక్క రంగంలో ఎన్ని స్కిల్స్ ఉంటాయనేది. ఒకసారి మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. దిస్ ఈజ్ టీచర్ మాన్యువల్. ఐటమ్ నెంబర్ 1. ఇవి పిక్చర్ కార్డ్స్. ఐటమ్ నెంబర్ 2. ఇది పిక్చర్ కాపీ. ఐటమ్ నెంబర్ 3. ఇవి వర్క్షీట్. ఐటమ్ నెంబర్ 4. ఇది విద్యార్థికి సంబంధించినటువంటి రిపోర్ట్ కార్డ్. ఇది పిల్లల మొత్తం డేటా వేసేటువంటి అసెస్మెంట్ రికార్డ్ షీట్ అన్నమాట అండి. దిస్ ఈజ్ అసెస్మెంట్ రికార్డ్ షీట్. దీంట్లో 6 స్కిల్స్, మొత్తం 6 డొమైన్స్, 18 స్కిల్స్ దీంట్లో ఉంటాయన్నమాట. టోటల్గా 6 ఐటమ్స్. ఈరోజు స్కూల్లో దీనిపైన మనం ప్రయోగం చేసాం. అంటే ప్రయోగాత్మక దీన్ని ఎలా కండక్ట్ చేయాలనే దాన్ని మీ వీడియో రూపంలో కూడా మీకు తర్వాత దీన్ని ఫాలో అవుతుంది. నేను ఈరోజు శారీరక అభివృద్ధిలో స్థూల కండరాభివృద్ధి, చలన నైపుణ్యాలకు సంబంధించి ఫస్ట్ స్కిల్ని నేను పిల్లలకి టెస్ట్ చేయడం జరిగింది.
అది ఎలా టెస్ట్ చేశాను అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఇక్కడ ముందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ముందుగా ఎగిరాను, ఎలా ఎగరాలో చూపించాను, 6 స్టెప్స్ వేయాలని చెప్పాను. పిల్లలు కూడా ప్రయత్నం చేశారు. తర్వాత ఒక గీత గీసి దానికి అటు ఇటు జంప్ చేయాలి, అది నేను చేసి చూపించాను. విద్యార్థులు కూడా ఫాలో అయ్యారు. దాని తర్వాత గీత పైన కుంటుతూ నడవాలి. అది ఒక్కాలతో నడవటం అంటే కుంటుతూ నడవటమేనండి. ఒక్కాలతో నడవటం చేయటం జరిగింది. నేను చేశాను, విద్యార్థులు చేశారు. అలాగే స్కిప్పింగ్ అనేది కూడా నేను చేశాను, విద్యార్థులు కూడా చేశారు. దాని వీడియోలు దీన్ని ఫాలో అవుతాయి. ఒకసారి దాన్ని జాగ్రత్తగా చూడండి. శారీరక అభివృద్ధిలో రెండవ స్కిల్ అయినటువంటి సూక్ష్మ కండర అభివృద్ధికి సంబంధించి వ్రాయటం, రంగులు అద్దటం అనే స్కిల్ని డెవలప్ చేయటం కోసం, ఎంతుందో చూడటం కోసం, అసెస్ చేయటం కోసం మనం పిల్లలకి ఇలాంటి వర్క్షీట్స్ ఇచ్చి రంగులు కూడా వేయించడం జరిగింది. నేను మా క్లాస్లో, అదే మా స్కూల్లో 1వ తరగతి పిల్లల్ని 2 తీసుకోవడం జరిగింది. అలాగే 2వ తరగతి పిల్లల్ని 2 తీసుకుని అసెస్ చేయడం జరిగింది. దాని వీడియోలు దీన్ని ఫాలో అవుతాయి అన్నమాట. ఈరోజు మొదటి రోజు మనం కేవలం ఒక్క డొమైన్ని మాత్రమే మనం టెస్ట్ చేశాము. అది శారీరక అభివృద్ధి. దాంట్లో 2 స్కిల్స్ని మాత్రమే మనం చేశాము. ఆ 2 స్కిల్స్కి సంబంధించిన వీడియోస్ దీన్ని ఫాలో అవుతాయి. జాగ్రత్తగా చూడండి. మీరు మీ అందరికీ నా మనవి ఏంటంటే, మీరు ఈ వీడియోలన్నీ కూడా కంప్లీట్గా చూడండి. చూస్తేనే ఆయా స్కిల్స్ని మనం ఎలా చేశామన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనండి. మీకు పిక్చర్ కార్డ్స్ గురించి ఒక సమాచారం ఇవ్వాలి. పిక్చర్ కార్డ్స్ కలిసిపోకుండా ఉండటం కోసం వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పిక్చర్ కార్డ్ని చూడండి. దీనికి 4 కార్నర్స్ ఉన్నాయి. 4 కార్నర్స్లో ఫస్ట్ ఇక్కడ ఈ కార్నర్లో బిఎల్ అని ఉండటం జరిగింది. బిఎల్ అంటే బేస్ లెర్నింగ్ టెస్ట్కి సంబంధించింది అనమాట అండి. ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే 1, 2 తరగతుల విద్యార్థులకు సంబంధించిందని ఇక్కడ తెలియజేస్తుంది. అలాగే ఇది స్కిల్ 3 అనగానే ఇది మేధాభివృద్ధికి సంబంధించింది అనమాట. స్కిల్ 3 ఇది స్టాండర్డ్ 1. ఈ 4 కార్డ్స్ కూడా 3వ స్కిల్కి సంబంధించినవే. దాంట్లో స్టాండర్డ్ 1కి సంబంధించినవే. ఇలా ఈ 4 కార్డులు గజిబిజిగా పిల్లలకి ఇస్తే వాటిని కరెక్ట్గా సెట్ చేయాలన్నమాట. దానివల్ల వాళ్ళకి సీక్వెన్స్ అనేది అర్థమవుతుంది. ఓకేనండి. ఈ స్కిల్ మనం రేపటి క్లాస్లో చేస్తాము. ఇప్పుడు దాకా ముందున్నటువంటి శారీరక అభివృద్ధికి సంబంధించి వీడియోలు కూడా మీకు దీంట్లో అప్లోడ్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా లాస్ట్ దాకా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. పిల్లలు, ఇప్పుడు నేను మీకు ఒక జంప్ చేసి చూపిస్తాను. నేను ఎలా జంప్ చేస్తాను మీరు కూడా అలాగే జంప్ చేయాలి. సరేనా? చూడండి, ఉన్న చోట జంప్ చేయాలన్నమాట. అలా ఓకేనా? నేను చెప్తాను, 6 times జంప్ చేయాలి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 చేతిలో లేండి. 4 5 6. పిల్లలు, ఇప్పుడు నేను మీకు ఇక్కడ లైన్ ఉంది కదా, కనబడుతున్నా మీకు లైన్? ఈ లైన్కి అవతల దూకాలి. దూకి ఇటు తిరిగి మళ్ళీ వెళ్తుంది. నేను అలా దూకుతాను, చూడండి ఒకసారి. మీరు కూడా అలా చేయండి. రెండు 3 4 5 6. వెరీ గుడ్. పిల్లలు, ఇప్పుడు నేను దీని మీద లైన్ మీద కుంటుతాను. ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి మొత్తం 6 సార్లు అన్నమాట. చూడండి. ఓకే, అలా మీరు కుంటారు. మళ్ళా 2 రౌండ్. గుడ్. మళ్ళా వెరీ గుడ్. స్టార్ట్. వచ్చేమ్మా. వెరీ గుడ్. మళ్ళా వెరీ గుడ్. మళ్ళీ రామ్మా.
పిల్లలు 3 సార్లు స్కిప్ చేయాలి. 1 2 3 ఓకేనా? అమ్మా ఆడమ్మా. వెరీ గుడ్. ఇంకోసారి. వెరీ గుడ్. ఏమ్మా ఏయ్ ముందుకేయి. ఎగురు. వెరీ గుడ్. మళ్ళా వెరీ గుడ్. వెరీ గుడ్. గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే, మీకేమిచ్చానమ్మా? మీకు క్రేయాన్స్ ఇచ్చాను. ఇంకేమిచ్చాను? ఏమిచ్చాను? బొమ్మ ఇచ్చాను. క్రేయాన్స్ ఇచ్చాను. ఏమిచ్చాను అన్న? హౌస్ బొమ్మ ఇచ్చాను. సరే, అదే బొమ్మ ఇచ్చాను. నీ చూపించినాను ఒకసారి. ఓకే, ఇప్పుడు దానికి మీరు చక్కగా రంగులు నింపాలి. ఓకేనా? పిల్లలు వాళ్ళకి నచ్చిన రంగుని ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. పిల్లలను దూరంగా పెట్టి ఈ ప్రక్రియ చేయించాలి. లేకపోతే ఒకరు దిద్దిన రంగుల్ని మరొకరు దిద్దే అవకాశం ఉంటుంది. ఈమె 2nd క్లాస్ స్టూడెంట్ చేతి నాన్న. ఈయన కూడా 2nd క్లాస్ స్టూడెంట్. ఈయన 1st క్లాస్ స్టూడెంట్. ఈమె కూడా 1st క్లాస్ స్టూడెంట్. 1st క్లాస్ చదువుతున్న వర్షిత అయితే పిక్చర్ పూర్తి చేసింది. అలాగే మహర్షి 1st క్లాస్, తను కూడా పిక్చర్ పూర్తి చేశాడు. 2nd క్లాస్ జ్యోతిర్మయి కూడా తన పిక్చర్ని పూర్తి చేసింది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, గౌతమ్ జాస్వర్ కూడా తన పిక్చర్ని పూర్తి చేశాడు. 1st క్లాస్ వర్షిత గీసిన బొమ్మ ఇది ఫినిషింగ్. 1st క్లాస్ మహర్షి గీసిన పిక్చర్ ఇది. జ్యోతిర్మయి 2nd క్లాస్ గీసిన పిక్చర్ ఇది. గౌతమ్ విజయ్ జాస్వర్ గీసిన చిత్రం ఇది. వీళ్ళు గీసిన విధానాన్ని బట్టి మనం వాళ్ళని ఏ స్థాయిలో ఉంచవచ్చో మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడటం జరిగింది. దాన్ని బట్టే మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. దాన్ని బట్టి డిసైడ్ చేస్తామండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. నవ్వండ్రా. ఓకే.